ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చిన్నప్పటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతిరోజు ఉదయం లేచి గోవిందా గోవిందా అని జపించేవాడు. కాలం గడిచే కొద్దీ అతనికి ధనం, ఇల్లు, సౌఖ్యం అన్నీ వచ్చాయి. కానీ ఆ సంపద వచ్చిన తర్వాత రామయ్య నెమ్మదిగా భక్తిని మర్చిపోయాడు. ఒకరోజు రాత్రి అతనికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తిరుమల కొండపై నిలబడి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. స్వామి ప్రశాంతంగా రామయ్యను చూసి ఇలా అన్నారు: రామయ్య, నేను నీకు అన్నీ ఇచ్చాను, కానీ నీవు నన్ను మర్చిపోయావు. భక్తి లేకుండా సంపద ఉండటం వృధా. ఇది నీకు నా చివరి హెచ్చరిక. ధనం, గర్వం మనిషిని అంధుడిని చేస్తాయి. ఇప్పటికైనా నన్ను స్మరించు, లేకపోతే నీ జీవితంలో ఉన్న సౌఖ్యం క్షణాల్లో పోతుంది. అంతా చెప్పి స్వామి క్రమంగా వెలుగులో కలిసిపోయారు. రామయ్య ఒక్కసారిగా నిద్రలేచి భయంతో గోవిందా అని పిలిచాడు. తన తప్పు తెలిసి వెంటనే తిరుమలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను ప్రతిరోజు భక్తితో స్వామి నామం జపిస్తూ జీవించాడు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు వచ్చిన సంపద, సుఖం అన్నీ దేవుడి కృపే. భక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదు. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి. నమో శ్రీ వెంకటేశాయ నమః.